మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే భవిష్యత్తులో నల్లధనానికి కారణం కాకుండా చూడాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ కిందటిసారి ఆ బంగారం వెండి వీటికి సంబంధించి బాండ్లు తీసుకొచ్చారు, బాగానే ఉంది. దాంట్లో బాండ్లలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు, బంగారం బాండ్లు వాటిట్లో. ఆ తర్వాతన మళ్ళీ కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ట్యాక్స్ పెంచారు. ట్యాక్స్ పెంచేటప్పటికి ఏమైంది, విదేశాల నుండి విపరీతమైన స్మగ్లింగ్ జరిగింది దేశవ్యాప్తంగా. ఈ చైనా వాడు బతికేసింది, అట్లాగే ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ నుంచి కూడా బంగారం విపరీతంగా వచ్చింది. ఎందుకు, ఒక కేజీకి ఒక 5-6 లక్షల రూపాయలు లాభం వస్తుందంటే ఎవరు ఆగుతారు? అట్లాగా జరిగింది పెద్ద ఎత్తున స్మగ్లింగ్. దాంతో నల్లధనం వైపుకి వెళ్ళిపోతుంది బంగారం అన్నటువంటి రూట్లో. ఇప్పుడు ఈ దఫా ట్యాక్స్ తగ్గించారు. అంటే తమ తప్పుని సరిదిద్దుకున్నారు. ఈ లోపైతే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే ఆ బంగారానికి రసీదు లేకుండానే డబ్బులు లావాదేవీ నడుస్తుంది కదా. ఇప్పుడు అట్లాగే ప్రాపర్టీస్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటయ్యా అంటే, మనం 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు ఒక 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం కొనుక్కుని ఉంటే ఇవాళ రేటు ప్రకారం అది 50 లక్షలకు 60 లక్షలకు వచ్చిందంటే ఆ 10 లక్షలకి ఈ 50 లక్షలకి ఉన్నటువంటి తేడా 40 లక్షలు. దీంట్లో ఉన్నటువంటి 12.5% ట్యాక్స్ కట్టాలని, అంటే దాదాపు 6-7 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది. అప్పుడు నిజంగా మనం కడతామా? అప్పుడు ఏం చేస్తాం మనం? 10 లక్షల స్థలం కాబట్టి, 10 లక్షల ఇల్లు కాబట్టి ఇప్పుడు 12 లక్షలకో 15 లక్షలకో అమ్ముతున్నామని చూపెట్టేసి మిగతాది బ్లాక్ మనీ తీసుకోవడానికి రెడీ అవుతారు, క్యాష్ తీసుకోవడానికి రెడీ అవుతారు. క్యాష్లెస్ కంట్రీ వైపుకి తీసుకెళ్లాలనుకుంటూ క్యాష్ వైపుకి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. అట్లాగే తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం లభిస్తున్నారు. కాబట్టి దాంట్లో వెంటనే ఉంటారంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ రేటు ప్రకారమే ఉంటుంది. అంటే ప్రజలను ఎత్తిన భారమే కదా అప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు ఉంటే ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం 30 లక్షలు ఉంటుంది. అప్పుడు ఇది ఒక భారం. రెండవది అదనంగా మిగతా అమౌంట్ని బ్లాక్లో తీసుకుంటారు. అప్పుడు ఎవరికి ప్రయోజనం అవుతుంది? ఇది ఆలోచించాల్సిన అంశం.